తెలంగాణలో మళ్ళీ మరొక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్. మార్చి 16న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. తెలంగాణలో 2 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లేక రాజ్యసభ ఎన్నికల? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలు కానుంది. మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలతో హడావుడిగా ఉన్న ప్రజలు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా ఎవరికి వేయాలో వారికే ఓట్లు వేసి గెలిపించారు. ఇక ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం పూర్తవుతుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు లేటెస్ట్గా ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలోనూ 2 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సంఘవి తెలంగాణ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీలో ముగియనుంది. దీంతో ఆ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 5వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 6న స్క్రూటీని, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్లమెంట్లో పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. కాగా ఈ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల ఓట్ల ద్వారా జరుగుతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం ఎక్కువగా ఉండడంతో ఖాళీ అయినటువంటి 2 స్థానాలు కూడా కాంగ్రెసే దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 6 స్థానాలకు చొప్పున, బీహార్లో 4, ఒడిశా, అస్సాంలో 3 స్థానాలు మరియు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో 2 స్థానాల చొప్పున, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభలో పట్టు కోసం ఈ ఎన్నికలు కేంద్రంలోని అధికార ఎన్డీఏకు చాలా కీలకంగా మారనున్నాయి. అయితే మొన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కూడా హోరాహోరున జరిగాయి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికలు కావడంతో, అది కూడా పార్టీ గుర్తు ఎన్నికలు కావడంతో మేజర్గా ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో కూడా ఉన్నటువంటి రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 2 కూడా మొత్తంగా జరగనున్నాయి. అయితే మొత్తంగా 37 స్థానాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అయితే 16వ తేదీన అంటే మేజర్గా ఎవరైతే అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు మేజర్గా ఇక మనందరికీ తెలిసిందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేజర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడంతో డెఫినెట్గా ఆ ఉన్నటువంటి 2 స్థానాలకు కూడా ఇప్పుడు రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెసే దక్కించుకునేటువంటి అవకాశం అయితే కానుంది. అయితే మిగతా హర్యానా కావచ్చు, ఇలాంటి కొన్ని అస్సాం, ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు చాలా కీలకంగా మారున్నాయి. అంటే మేజర్గా ఇప్పుడు బీజేపీకి ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రభుత్వంలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఎన్నికలు కొంచెం మేజర్గా ఆ పార్టీకి కొంచెం కలిసి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇవొకటి మరెత్తు అయితే, ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ డామినేషన్ అని అయితే డెఫినెట్గా చూపించింది కాంగ్రెస్ పార్టీ. సో అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అందుకు తగ్గకుండా కొన్ని స్థానాలలో గెలుచుకుంటూ వచ్చింది. కానీ మేజర్గా ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని కాదని ఎవరు కూడా ఓటర్స్ బయట అంటే వేరే పార్టీలకు వేయరని కూడా మరొకసారి ప్రూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇప్పుడు చాలా ఎక్కువగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే హవా సాధించింది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత పార్టీ గుర్తులుగా వచ్చినటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో కంప్లీట్గా కాంగ్రెస్ డామినేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీదనే జరగనుంది. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పదవీ కాలం కూడా పూర్తయి చాలా రోజులు కావస్తుంది కాబట్టి ముందుగానే ఫస్ట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వేస్తానని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధుల కారణంగా అంటే అవి వెనక్కి వెళ్ళిపోతాయన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే అంటే ఏదైతే బీసీ రిజర్వేషన్స్ అంశం తెర మీదకి వచ్చిందో దాని తర్వాత ఒకవేళ ఇంకా ఎన్నికలు కనుక లేట్ అయితే మాత్రం ఆ ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోతాయన్నటువంటి ఉద్దేశంతో ముందుగా సర్పంచ్ ఎన్నికలని నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇక నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వేస్తున్నది. కానీ వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ ఎన్నికలకైతే ఉంది. అయితే మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలామందికి వస్తుంది. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు విద్యార్థులకు కూడా చాలామందికి
ఎగ్జామ్స్ టైమ్స్ ఉంటాయి ఈ టైంలో. బట్ ఈ టైంలో ఏంటంటే రాజ్యసభ ఎన్నికలకి వేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా తలెత్తవు. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వేస్తేనే కొంచెం ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యసభ ఎన్నికలు ఏదైతే ఉందో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వేసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు విధుల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా కంప్లీట్గా వాళ్ళు డ్యూటీస్ చేయాలి. కాబట్టి ఇటు పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ దాని తర్వాత ఎన్నికల డ్యూటీస్ రెండూ ఉంటాయి. కాబట్టి అందుకోసమనే ఈ రెండు క్లాష్ కాకుండా డెఫినెట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత 10th క్లాస్ ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ముందుగానే వేస్తే ఒకవేళ వేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ అది కనుక కుదరని పక్షంలో డెఫినెట్గా 10th క్లాస్ ఇక దాని తర్వాత ఏప్రిల్ మే తర్వాత కూడా వేసేటువంటి ఛాన్సెస్ అది జూన్ వరకు కూడా పొడిగించే అవకాశం అయితే ఉంది. వేస్తే మాత్రం ఈ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తే మాత్రం ఒకవేళ ఎగ్జామ్స్ బిఫోర్ వేయాలి, లేదంటే మాత్రం ఎగ్జామ్స్ ఆఫ్టర్ వేయాలన్నటువంటి ఉద్దేశంతో అటు ఎగ్జామ్స్కి ఎలక్షన్స్కి కొంచెం క్లాష్ ఏర్పడకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. అది కూడా ఎందుకు అనంటే మేజర్గా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కంప్లీట్గా కాంగ్రెస్ది అనుకున్నటువంటి రిజల్ట్ కంటే కూడా ఇంకా బాగా వచ్చింది. కాబట్టి ఈ ఊపులో ఈ నోటిఫికేషన్ వేస్తే కొంచెం వాళ్ళకు ప్లస్ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తున్నటువంటి ఉద్దేశంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని కంప్లీట్ చేస్తేనే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంలో ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇవి కంప్లీట్ అయిన తర్వాత వాటి ద్వారా అటు సైడ్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా మేజర్గా కంప్లీట్ అవుతుంది అని కూడా తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకు చాలా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి తెలంగాణ నుంచి మాత్రం మేజర్గా ఉన్నటువంటి 2 స్థానాల నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో 4 స్థానాల్లో అండ్ దాని తర్వాత 7 స్థానాల్లో ఇలాంటి మేజర్ సిటీస్లో ఏదైతున్నాయో మేజర్ రాష్ట్రాలు ఏదైతున్నాయో అవి ఆ రిజల్టే ఎక్కువగా ఇప్పుడు కీలకంగా మారనుంది. సో చూడాలి మరి ఇప్పుడు మళ్ళీ దీంట్లో కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా లేదంటే బీజేపీ వస్తుందా అంటే మేజర్గా నార్త్ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ ఎక్కువగా ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కంప్లీట్గా బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి బీజేపీ, ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మాత్రం ఆబ్వియస్లీగా కాంగ్రెసే ఎక్కువగా గెలిచేటువంటి ఉన్నటువంటి 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 స్థానాలు కూడా కాంగ్రెసే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూడాలి ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా మార్పులు ఏమన్నా జరుగుతాయంటే ఆఫీసులు ఉన్నటువంటి 2 స్థానాలు కాబట్టి ఆ 2 స్థానాలు కూడా మారే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్కి ఫేవర్గా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ ఉద్దేశంలోనే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇప్పుడు రాబోయేటువంటి అంటే ఉన్నటువంటి ఎన్నికలు కూడా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. సర్పంచ్ కంప్లీట్ చేశారు అటు ఇటు చేసి ఇక మిగిలిందల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. కాబట్టి ఒకవేళ బీసీ రిజర్వేషన్స్ అంశం కూడా తెర మీదకి రావచ్చు. సో అవి కంప్లీట్ అయినాకనే ఈ ఎన్నికలు వేస్తా అన్నారు కదా ఏంటి అని కూడా బీసీలు చాలామంది పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి మైలేజ్ పార్టీకి చాలా కలిసి వస్తుంది. ఈ మూమెంట్లోనే వేస్తేనే పార్టీకి కలిసి వస్తుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ వేస్తే ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉందనే మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట.